వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, 48 మంది మృతుల్లో 22 మంది చిన్నారులు. ఈ నెల 25న కుప్పంలో చంద్రబాబు పర్యటన, శివపురంలో చంద్రబాబు సొంతింటి గృహప్రవేశం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక బడ్జెట్ ఇవ్వడం జరిగిందని పురంధేశ్వరి చెప్పారు. అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని ఆమె తెలిపారు. అన్ని ఆటంకాలు అధిగమిస్తూ రైతులు వ్యవసాయ రంగంలో కొనసాగుతున్నారని, వారికి అన్ని విధాలుగా సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం గుర్తించాలని పురంధేశ్వరి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొన్నారు పురంధేశ్వరి. మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని వాటన్నిటినీ కూడా చక్కగా ఇక్కడ చర్చించి ఆ తర్వాత మీరు కిందకి తీసుకువెళ్ళాలి అనేటువంటి భావనతోటి మన పార్టీలోనే ఈ యొక్క పదాధికారుల సమావేశం నిర్వహించడం అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ఇవాళ కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్యనే బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో మరి మీలో ఎంతమంది దాన్ని క్షుణ్ణంగా అనలైజ్ చేశారో నాకైతే తెలీదు. కానీ మనం గనక ఆ బడ్జెట్ మీద దృష్టి కేంద్రీకరించినట్లయితే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. ఇవాళ చూసినట్లయితే మనం పదే పదే చెప్పుకుంటున్నాం, మన దేశం నిన్న మొన్నటి వరకు 11వ ఆర్థిక శక్తిగా ఉండేది. ఇవాళ నరేంద్ర మోడీ గారు భవిష్యత్తులో రాబో రోజుల్లో మనం అనేక కార్యక్రమాలు వాళ్ళ మేడం గారు మాట్లాడుకున్నాక భవిష్యత్తులో నీటి సంఘాలకు సంబంధించి మన నిధులేంటి విధులేంటి అన్న విషయము, లేకపోతే మన బాధ్యత తీసుకున్న మన కార్యకర్తలము మనం ఏ రకంగా గ్రామాల్లో పార్టీని తీసుకెళ్లాలనే విషయం అనేక విషయాలు మాట్లాడుకుంటాం. మనం మధుకర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు అనేక విషయాలు, టొబాకో కానీ, మిర్చి కానీ, వాళ్ళ ప్యాడీ కానీ, లేకపోతే పామాయిల్ కానీ, క్రేన్ కానీ, ఇట్లా ప్రతి పంట కూడా విషయం మనం క్షుణ్ణంగా మాట్లాడుకొని మనం మధ్యాహ్నం భోజనం సమయం తర్వాత కూడా మళ్ళీ మనం కూర్చొని పదాధికారులు ఎవరైతే ఉన్నారో మన దిశ ఆలోచన చేసుకొని మనం వెళ్తాము. భవిష్యత్తులో రాబో రోజుల్లో మనం అనేక కార్యక్రమాలు వాళ్ళ మేడం గారు మాట్లాడుకున్నాక భవిష్యత్తులో నీటి సంఘాలకు సంబంధించి మన నిధులేంటి విధులేంటి అన్న విషయము, లేకపోతే మన బాధ్యత తీసుకున్న మన కార్యకర్తలము మనం ఏ రకంగా గ్రామాల్లో పార్టీని తీసుకెళ్లాలనే విషయం అనేక విషయాలు మాట్లాడుకుంటాం. మనం మధుకర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు అనేక విషయాలు, టొబాకో కానీ, మిర్చి కానీ, వాళ్ళ ప్యాడీ కానీ, లేకపోతే పామాయిల్ కానీ, క్రేన్ కానీ, ఇట్లా ప్రతి పంట కూడా విషయం మనం క్షుణ్ణంగా మాట్లాడుకొని మనం మధ్యాహ్నం భోజనం సమయం తర్వాత కూడా మళ్ళీ మనం కూర్చొని పదాధికారులు ఎవరైతే ఉన్నారో మన దిశ ఆలోచన చేసుకొని మనం వెళ్తాము. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నియమించిన ఆర్టీఐ కమిషనర్లు బొరెడ్డి అయోధ్యారెడ్డి, పివి శ్రీనివాసులు సెక్రటేరియట్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్, డీజీపీ జితేందర్ హాజరయ్యారు. తమకు ఆర్టీఐ కమిషనర్లుగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వంలో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అయోధ్యారెడ్డి, పివి శ్రీనివాసులు అన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆర్టీఐ కమిషనర్లు బోరెడ్డి అయోధ్యారెడ్డి, పివి శ్రీనివాసులతో మా ఇన్పుట్ ఎడిటర్ మూల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, ప్రజలతో కలిసి ఇన్నాళ్ళుగా ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ ఇప్పుడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన ఇద్దరు జర్నలిస్టులు ఈరోజు ఆర్టీఐ కమిషనర్గా కూడా పదవి బాధ్యత చేపట్టారు. వారితో మాట్లాడదాం. మరిగా రానున్న రోజుల్లో వారు ఏం చేయబోతున్నారు. అయోధ్యారెడ్డి గారు, అన్న ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఒక జర్నలిస్ట్గా ఇది మీకు ప్రమోషన్ అనుకుంటున్నారా? హ్యాపీగా ఉన్నారా? దీనికి కారణం ఎవరు? ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు, ముఖ్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. పదవులలో చిన్నవి పెద్దవి ఉండవు. అవకాశాలు, రాజకీయాల్లో అవకాశాలు ఏ అవకాశం ఎట్లొస్తుంటాయో పోతుంటాయి. ఇప్పుడు కొంత కాన్స్టిట్యూషనల్గా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాల్సి వచ్చినప్పుడు కొన్ని అంశాలకు కొన్ని వారధులు, కొన్ని బారికేడ్స్ ఏర్పడ్డప్పటికీ ప్రజలకు నిజమైన అవసరం ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడానికి, లేకపోతే దీని పరిధిలో సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే, ఏ ఉద్దేశంతోనైతే తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాన్ని నెరవేరే విధంగా ఖచ్చితంగా మిత్రులు భూపాల్ గారు, శ్రీనివాస్ గారు, నేను, మాకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మోసిన్ గారు
అందరం కూడా ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు పూర్తి లోబడి మాకున్న అధికారాలను ఎంతగా ఉన్నాయో బాధ్యతలు అంతే ఉన్నాయి. ఆ బాధ్యతలను ఖచ్చితంగా మేము గుర్తెరిగి వాటి పరిధిలో పనిచేస్తామని తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఇదే సమయంలో ప్రజలకు అవసరమైన ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సమాచారాన్ని చేరవేయడానికి అందరం మా పరిధిలో పనిచేయడానికి మేము ఈ విధంగా హామీ ఇస్తున్నాం. ఈ సందర్భంగా అన్న ఒక మాట చెప్పండి, ఇన్నాళ్ళు ప్రశ్నించే గొంతులా ఉన్నారు, సో ఇప్పుడు మరి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన గొంతుగా మారబోతున్నారు. ఇది మీరు బాధ్యత అనుకుంటున్నారా, బరువు అనుకుంటున్నారా, హ్యాపీగా ఫీల్ 100% ఇది కూడా ప్రశ్నించడానికి ఒక వేదికే. మనం ప్రజలకు అవసరమైన ప్రజలకు ఉపయోగపడే ప్రతి సమాచారాన్ని ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా మేము పనిచేస్తాం, కృషి చేస్తాం. ఇది కూడా ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ప్రజలకు అత్యంత ముఖ్యమైనది కాబట్టి ఇందులో ప్రభుత్వానికి దగ్గరగా ఉండగలిగిన వ్యక్తులు ఉండాలనే మాకు ఆ బాధ్యతలు అప్పచెప్పినట్టుగా మేము భావిస్తున్నాం. పివి శ్రీనివాస్ గారిని, నేను కానీ, లేకపోతే మన భూపాల్ కానీ ఎవరు కూడా మేము తక్కువ చేసిన వాళ్ళం కాదు. ఇందులో ఉపయోగం దీన్ని మా శక్తి సామర్థ్యాలు ఇక్కడ అవసరము అని భావించడం వల్లనే మాకు ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర గవర్నర్ మన విష్ణుదేవ్ గారు, మా సిఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు అందరం కలిపి ఒక యూనిట్గా పనిచేస్తాం. ఖచ్చితంగా మాకు అప్పచెప్పిన ప్రతి బాధ్యతను బాధ్యతాయుతంగా మేము నిర్వర్తిస్తాం. సో మొత్తానికి ఇక అయోధ్య రెడ్డి గారు చెప్తున్నారు, సో ఇది ఒక మాకు బాధ్యతగా స్వీకరిస్తున్నాం. ఇప్పుడు కూడా మేము ప్రశ్నించే గొంతులాగానే ఉంటాం. ప్రజల తరపున ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా పివి శ్రీనివాస్ అన్న, కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నాను? ఒక జర్నలిస్టు ఒక జిల్లా స్థాయి నుంచి వచ్చి రాష్ట్ర స్థాయిలో మరి ఒక టీ న్యూస్లో అప్పుడు కీలకంగా ఉన్నారు, ఇప్పుడు బిగ్ టీవీలో ఉన్నారు. సో ఈ రెండు అంటే ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో మీరు ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా ఉన్నారు. ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద కమిషనర్గా ఆర్టీఐ ఎట్లా ఫీల్ అవుతుంది? ముందుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి మాకు ఈ బాధ్యత ఉంది కనుక చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇదంటే ఒక చాలా గురుతరమైన బాధ్యత మా మీద నమ్మకంతో అయోధ్య రెడ్డి గారు కానీ, భూపాల్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, లేకుంటే చీఫ్ కమిషనర్ ప్రభుత్వం ఒక బాధ్యత వీళ్ళైతే ప్రజల యొక్క ఏవైతే సమాచారం కోరుకుంటున్నారో ఆ సమాచారాన్ని సకాలంలో సరైన సమయానికి ప్రభుత్వం నుంచి ఇప్పించి వాళ్ళకి ఆ సమాచారాన్ని అందిస్తారు అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతోనే మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఎందుకంటే ఆ బాధ్యత ఎంతో చాలామంది కాంపిటీషన్ ఉంది. చాలామంది మీకు తెలుసు ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారో తెలుసు, ఇవన్నీ చూసాం మనం. కానీ దాంట్లో స్క్రూటినీ కమిటీలో కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఒక నమ్మకంగా ఒక నలుగురు ఇప్పటికీ ఉన్నారు. ఇంకా కొంతమంది నియమించుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది. గవర్నర్ దాన్ని ఆమోదించే అవకాశం కూడా ఉంది. ఏది మనం తీసేయలేం. ఇప్పటివరకు ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో 1+4 చీఫ్ కమిషనర్ గారు, నలుగురు కమిషనర్లు, ఇది ముందుగా అంటే సమాచారం ఇందాక అయోధ్య రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ ఉద్దేశం, ఎందుకంటే ఇది ఊరికనే వచ్చిన హక్కు చట్టం కాదు. ఇది అనేక ఉద్యమాలు, అనేక ఎన్జిఓస్, అనేక మంది, ఎందుకంటే అసలు గోప్యత పాటిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఏం జరుగుతుందో తెలియటం లేదనేటువంటి ఒక అసంతృప్తి కానీ, లేకుంటే ఒక ఆందోళన కానీ, ఒక ఆవేదన కానీ ప్రజల్లో ఉండే. దానికి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రజల యొక్క ఉద్యమాలను చూసి కానీ, ఎన్జిఓస్ ఇచ్చినటువంటి సూచనల సలహాలు కానీ, మేధావులు కానీ అనేక సమాచార హక్కు చట్టం కావాలి అనేటువంటి ఒక డిమాండ్ ఏదైతే ఉందో చాలా విశాల దృక్పథంతో చాలా పెద్ద మనసు చేసుకొని ఎందుకు ఇవ్వకూడదు మనం? ఎందుకంటే ప్రభుత్వం అనగానే గోప్యత అని అనుకుంటారు. అసలు ఎందుకు ఇవ్వకూడదు మనం? ఇది 100% ఇది సరైనటువంటి వాళ్ళ డిమాండ్ కానీ, ఇలాంటి వాళ్ళ కోరిక కానీ సరైందే. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అని ఇంత బాధ్యతాయుతమైన పదవి ఇవ్వడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది బరువుగా ఫీల్ అవుతున్నారా, సంతోషంగా ఫీల్? బరువు కాదు, బాధ్యత. బాధ్యత అనేటువంటిది ఎవరిని గుర్తించి ఇచ్చారు, ఇంతమందిలో గుర్తించి ఇచ్చారు అంటేనే ఒక మా మీద గౌరవంతో మాకు ఇచ్చారు. వారికి కూడా మేము అభినందనలు చెప్తున్నాం. ఆ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా మనకు కూడా ఉంటుంది. గవర్నరు పోయినా, గవర్నర్ దగ్గర పోయినా కొంతమంది చేశారు, ఇంకా కొంతమంది పెండింగ్ ఉన్నాయనుకోండి ఉదాహరణకి. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇంత కాంపిటీషన్లో కొన్ని పేర్లు పంపారనుకోండి. ఇవన్నీ దేనికి సింబలు అంటే మన మీద వారికి ఒక గురుతరమైనటువంటి నమ్మకం ఉంది, గురుతరమైన బాధ్యత మాకు అప్పచెప్పారు. కాబట్టి ఈ గురుతరమైన బాధ్యతని మేము ఫుల్ఫిల్ చేయాలి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. సో మొత్తానికి ఇక సీఎం రేవంత్ రెడ్డి తమకు అప్పచెప్పిన బాధ్యత ఏదైతే ఉందో మరి ఆర్టీఐ కమిషనర్లో ఖచ్చితంగా మరి నిర్వీర్యమైపోతున్న వ్యవస్థను ఖచ్చితంగా పునరుద్ధరిస్తాం, సమాచారం అడిగిన వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన కొనసాగుతుంది. ఆ దిశగా కూడా మాకు ఇచ్చిన పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతున్నా ఇంకా పార్టీ పదవులు పూర్తి కాలేదు. పీసీసీ కమిటీ ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ సవరణ ఇంకా చేపట్టలేదు. తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ హైకమాండ్ సతమతమవుతుంది. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా పార్టీపై ఇంకా గ్రిప్ రాలేదని చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాల విమర్శలు సరిగా తిప్పికొట్టలేకపోతున్నాడని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్ గారు చెప్పండి, హైకమాండ్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. ఇంకా 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ 6 బెర్తుల్ని ఇప్పటివరకు చేపట్టలేదు. సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా సీనియర్ మంత్రులు పలుమార్లు ఢిల్లీ వెళ్ళి హైకమాండ్తో చర్చలు జరిపి ఒక కొలిక్కి తీసుకొచ్చినప్పటికి కూడా ప్రకటన మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఆశావాహులు చాలామంది ఉన్నా కూడా ప్రకటన అయితే చేయలేదు. ఆ మంత్రివర్గానికి సంబంధించి జిల్లాల వారీగా సామాజిక వర్గాల వారీగా కూడా ఏదైతే లిస్టు హైకమాండ్ తెప్పించుకుంది కానీ ఇప్పటివరకు కూడా ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావాహులు నిరుత్సాహంతో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు పార్టీకి సంబంధించి పార్టీలో కూడా అంతర్గత కుమ్మలాటలు కూడా ఇటు హైకమాండ్కి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. అంటే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి ఇటు కాంగ్రెస్ని డెవలప్ చేయడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక కూడా ఏదైతే పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకొని ఇటు పార్టీని వదులుకోవడంతో పాటు ఇటు ప్రభుత్వంపై సీరియస్గా ఫోకస్ పెట్టి పాలనపై దృష్టి సారించిన నేపథ్యంలో కూడా హైకమాండ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో కూడా పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతుంది. కానీ ఇప్పటివరకు కూడా పార్టీలో ఆయనకి సరిగా గ్రిప్పు రాలేదని కూడా ప్రచారం జరుగుతుంది. ఇంకొక వైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ అనేది కూడా ప్రచారం. సో ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు కూడా తలనొప్పిగా హైకమాండ్కి మారిందని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటివరకు అధికారంలోకి వచ్చి కూడా పార్టీ ఎవరైతే మొదటి నుండి పార్టీలో కష్టపడి చేసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడ్డ వ్యక్తులని ఇంకా గుర్తించకుండా వారికి సరైన అవకాశం కల్పించకుండా కూడా ఉండడంతో కూడా వారు ఇటు హైకమాండ్ పైగా సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకొక వైపు కాంగ్రెస్లో ఏదైతే అధికారంగా రాగానే కష్టపడ్డ వారికి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు హైకమాండ్ నేతలు స్పష్టం చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు వారికి ఆశావాహులకి ఎలాంటి పార్టీ పదవులు కల్పించలేదు, ఇటు ప్రభుత్వంలోని అవకాశం కల్పించలేదు. మరొక వైపు ప్రభుత్వం ఏర్పడగానే కార్పొరేషన్ పదవులు ఇప్పటికీ 34 వరకు కార్పొరేషన్ పదవులు ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో మొదటి నుండి కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా ఇటు విమర్శలు ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి రెండో దఫ కూడా కార్పొరేషన్ పదవులను ఇంకా భర్తీ చేయలేదు. ఈ లిస్టు ఫైనల్ చేశారు. అదేవిధంగా ఆశావాహులకు సంబంధించి పరిమాణాలు ఢిల్లీకి వెళ్ళారు. అదే వారు ఇటు పీసీసీకి సంబంధించిన అధ్యక్షుడి దగ్గర రిక్విజేషన్లు అంటే పెట్టుకున్న పరిస్థితి అవకాశం కల్పించాలని, మరొకవైపు ఇటు కొత్త ఇన్ఛార్జి అంటే దీపాదాస్ మున్షి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఇటు అంతర్గత కుమ్మలాటలు కావచ్చు సమస్యలతో ఉన్న నేపథ్యంలో కూడా మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలైనటువంటి మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పారు. మీనాక్షి నటరాజన్ వచ్చి రావడంతో కూడా ఇటు సమావేశాలు పార్లమెంట్ల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇటు ఎవరైతే పార్టీలో మొదటి నుండి కష్టపడ్డ వారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించే పనిలో ఉన్నారు. అదేవిధంగా ఇటు నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా కమిటీని కూడా వేయడంతో పాటు అక్కడ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారికి సంబంధించిన ఒక లిస్టు కూడా తెప్పించడం జరిగింది. అదేవిధంగా వారికి గాంధీ భవన్ వేదికగా ఇంటర్వ్యూస్ కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. సో కానీ ఇప్పటి వరకు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఇవన్నీ జరగడం, ఈ లిస్టును తీసుకెళ్ళి హైకమాండ్ దగ్గరికి తీసుకెళ్లడం, హైకమాండ్ ఆమోదం కోసం అక్కడ ఉంచడం అదే జరుగుతుంది తప్ప
పదవుల పంపకాలు కావచ్చు, ఇటు ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏవి కొలిక్కి రావట్లేదని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఆశావాహులు అందరూ తీవ్ర అసహనంగా ఉన్నారు పార్టీపై. మరొకవైపు పిసిసి అధ్యక్షుడు ఇప్పటివరకు కూడా ఏదైతే అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్నా కూడా ఇప్పటివరకు పార్టీపై గ్రిప్ రాకపోవడం, అదేవిధంగా అంతర్గత కుమ్మలాటలకు సంబంధించిన అంశాలని సద్దు మణిగించలేకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. దీంతోపాటు పార్టీలో అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి కూడా అంటే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా 10 మంది కాంగ్రెస్లో చేరిన పరిస్థితి. కానీ ఇప్పటివరకు ఆ నియోజకవర్గాల్లో 10 మంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఇటు మొదటి నుండి అంటే పాత కాంగ్రెస్ నేతలు అదేవిధంగా కొత్త కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు అనేది బాగా జరుగుతున్న నేపథ్యంలో కూడా హైకమాండ్ దృష్టికి డైరెక్ట్గా వెళ్ళినా కూడా ఇప్పటివరకు అవి సద్దుమణిగించలేకపోయారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ క్రమంలో కూడా ఇటు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ హైకమాండ్, మరొక వైపు ఇటు పదవుల విషయంలో కూడా పార్టీ పిసిసి కమిటీలు కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు బాధ్యతలు చేపట్టాక కూడా కమిటీలు వేస్తాము, ఈరోజు కమిటీ రేపు కమిటీ అంటూ కూడా పరమాలు ఢిల్లీకి వెళ్ళి వచ్చినప్పటికీ కూడా కమిటీల విషయంలో ఒక క్లారిటీ రాలేదు. ఆ కమిటీలు కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్లు అదేవిధంగా ఇటు జనరల్ సెక్రటరీలకు సంబంధించిన ఇంతవరకు కమిటీని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేయకపోవడంతో కూడా పార్టీలో అసంతృప్తి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఏదైతే రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కూడా ఇప్పటికీ కాంగ్రెస్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా మరి 6 గ్యారెంటీలు కూడా అమలు అవ్వట్లేదు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ 2 పార్టీలు కూడా ఘర్షిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందంటారు? అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు సంబంధించిన హామీలు అనేది కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే 6 గ్యారెంటీల అమల్లో ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా 2 లక్షల రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, ఇతర ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించిన అంశాలకు ప్రధానంగా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ముందుగా 2 లక్షల రుణమాఫీ చేశారు. అయితే కానీ అది ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంలో కూడా కాంగ్రెస్ విఫలమైంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ విమర్శనాస్త్రాలు ఇటు ఉక్కిరిబిక్కిరి కాంగ్రెస్ను చేస్తున్నాయని చెప్పొచ్చు. టెక్నికల్గా ఇబ్బంది అయినా కూడా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మాత్రం విమర్శల్ని తిప్పికొట్టలేక కాంగ్రెస్ ప్రభుత్వం డీలబడి చెప్పాలి. ఇంకోవైపు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది సక్సెస్ఫుల్గా నడుస్తున్నప్పటికీ కూడా ఇటు విమర్శిస్తున్నాయి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్లు. కానీ అవి కూడా తిప్పుకొట్టలేక పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకోవైపు 200 యూనిట్ల ఉచిత కరెంటు, అదేవిధంగా రైతు ఆత్మీయ భరోసా అంటే ఈ విధంగా పథకాలు కాంగ్రెస్ అంటే 15 నెలల లోపే అమలు చేస్తున్నప్పటికీ కూడా సరైన ప్రచారం గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదని కూడా హైకమాండ్ గుర్తించింది. వాటిని ఏ విధంగా ప్రచారం చేయాలని కూడా పలుమార్లు ఇటు దిశానిర్దేశం చేశారు. సిఎల్పి భేటీ కూడా ఏర్పాటు చేసి సిఎల్పి భేటీలో కూడా నేతలు దిశానిర్దేశం చేసినప్పటికీ కూడా ప్రతిపక్షాల విమర్శలను మాత్రం తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలమైంది. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ వాటిని తిప్పికొట్టలేకపోతుండనేది మాత్రం గాంధీభవన్ వర్గాల్లో మాత్రం చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఓకే శ్రీనివాస్ గారు, కవితను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నారు అనే విషయంలో నిజం ఎంత ఉందంటారు? ఈ వార్తల మధ్య బాగా హల్చల్ అవుతున్నాయి, ఇందులో నిజం ఎంత అసలు? ప్రధానంగా కాంగ్రెస్ తెలంగాణ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అంటే మేము 10 ఏళ్లలో ఇచ్చిన అన్ని హామీలు అంటే తెలంగాణ సస్యశ్యామలం చేశాం, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశాం, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని బీఆర్ఎస్ అంటుంటే కాంగ్రెస్ మాత్రం 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇటు తెలంగాణ లూటీ చేశారు, అదేవిధంగా ఇటు ఇచ్చిన అంటే ప్రజల్ని మోసం చేశారంటూ కూడా కాంగ్రెస్ చెప్తుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మేము ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నాం అనే అంశంలో కూడా 2 పార్టీల మధ్య ప్రధానంగా ఇటు మాటల తూటాలు పేలుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు అంటే ప్రచారం అనేది ఇరు పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న క్రమంలో కూడా ఏదైతే బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాటకు సంబంధించి రేవంత్ రెడ్డి కవితని సపోర్ట్ చేస్తుండడం మద్దతు ఇస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా అది రాజకీయంగా విమర్శలలాగా చూడొచ్చు, కానీ అది ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.
వరంగల్ జిల్లాలో అధికారుల అత్యుత్సాహం వెలుగు చూసింది. వరంగల్కు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వస్తున్నారని రోడ్డు పక్కన ఉన్న షాపులను తొలగించారు అధికారులు. కాజీపేట నుంచి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్స్ షాపులను అధికారులు తొలగించారు. దండం పెట్టినా కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని కంటతడి పెట్టిన బాధితులు వాపోతున్నారు. మా జీవితము మా కొడుకు వికలాంగుడు, మా కొడుకు పింఛనత్తలేదు నాన్న. మాకు ఒక పాప, మాకు తినరిక తిండికి చాలా ఇబ్బంది ఉంది. నా దగ్గర కష్టం చేద్దామని చేతనైతే ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాం నాన్న. ఈ 10 రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజోన్లు ఉన్నాం సార్. ఎంజోన్లు ఉంటే ఇక వచ్చిన రోజుకి గుడిసంతా కూడా వీకిండు నెట్టేసి ఆ గుడ్డ నుంచి దీని మీద అయితే మాకు ఇప్పుడు కష్టం అవుతుంది. ఓటేసినా కానీ యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. ఎందుకు? నిజంగానే దేనికి ఉపాధి లేదు, ఏది లేదు, న్యాయం లేదు, అన్యాయం మొత్తం జరుగుతుంది. ఆ మేడం కొండ సురేఖ మేడాన్ని ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి కూర్చున్నారు. ఏం చెప్తాను? మాకు ఉపాధి లేదు, మాకు తిన్నమాట తిండి లేదు, ఏది లేదు. ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్? సమాజ సుందరమాలు పోతే వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కులేదా సార్? ఇక్కడ గవర్నమెంట్కి దానికి ప్రపంచం వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వీఆర్ ఎడ్యుకేటెడ్ సార్, ఫ్రమ్ దేర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్. అసలు దానికి మాకు సంబంధమే లేదు కదా సార్. అట్లా వాళ్ళు వచ్చా మిమ్మల్ని తీసేస్తానే మీకు ఎట్లున్నది? మరి వాళ్ళకి ఓటేసి గెలిపించుకోమని చెప్పుర్రా. మా జీవితము మా కొడుకు వికలాంగుడు, మా కొడుకు పింఛనత్తలేదు నాన్న. మాకు ఒక పాప, మాకు తినరిక తిండికి చాలా ఇబ్బంది ఉంది. నా దగ్గర కష్టం చేద్దామని చేతనైతే ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాం నాన్న. ఈ 10 రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజోన్లు ఉన్నాం సార్. ఎంజోన్లు ఉంటే ఇక వచ్చిన రోజుకి గుడిసంతా కూడా వీకిండు నెట్టేసి ఆ గుడ్డ నుంచి దీని మీద అయితే మాకు ఇప్పుడు కష్టం అవుతుంది. ఓటేసినా కానీ యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. ఎందుకు? నిజంగానే దేనికి ఉపాధి లేదు, ఏది లేదు, న్యాయం లేదు, అన్యాయం మొత్తం జరుగుతుంది. ఆ మేడం కొండ సురేఖ మేడాన్ని ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి కూర్చున్నారు. ఏం చెప్తాను? మాకు ఉపాధి లేదు, మాకు తిన్నమాట తిండి లేదు, ఏది లేదు. ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్? సమాజ సుందరమాలు పోతే వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కులేదా సార్? ఇక్కడ గవర్నమెంట్కి దానికి ప్రపంచం వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వీఆర్ ఎడ్యుకేటెడ్ సార్, ఫ్రమ్ దేర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్. అసలు దానికి మాకు సంబంధమే లేదు కదా సార్. అట్లా వాళ్ళు వచ్చా మిమ్మల్ని తీసేస్తానే మీకు ఎట్లున్నది? మరి వాళ్ళకి ఓటేసి గెలిపించుకోమని చెప్పుర్రా. మా జీవితము మా కొడుకు వికలాంగుడు, మా కొడుకు పింఛనత్తలేదు నాన్న. మాకు ఒక పాప, మాకు తినరిక తిండికి చాలా ఇబ్బంది ఉంది. నా దగ్గర కష్టం చేద్దామని చేతనైతే ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాం. తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా పేరు మార్చినప్పటి నుండి పార్టీకి కష్టాలు తప్పడం లేదు. పార్టీ పేరు మార్చాక వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో శూన్యానికి చేరింది. దీంతో కార్యకర్తలు పేరుకుపోయిన తీవ్రమైనటువంటి నిరాశను పోగొట్టేందుకు పార్టీ రజతోత్సవ సభ ఏర్పాటు చేసిన ఆ సభలో కేసీఆర్ ప్రసంగం అంతగా అలరించలేకపోయిందని, దాంతోపాటు బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు కూడా మొదలైంది అన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఇక ఇదే విషయంపైన మా ప్రతినిధి జగన్ మరిన్ని వివరాలు అందిస్తారు. జగన్ చెప్పండి, బీఆర్ఎస్ లో కొత్త బాస్ ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. ఎవరు టీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు? అంటే ఇదే విషయంపై కూడా గత కొద్ది కాలం నుంచి ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ పెద్ద చర్చ జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వరకు అంటే పార్టీ పేరు చేంజ్ చేసినప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు తప్పదని లేదని మనం చెప్పుకుంటున్నప్పుడు అటు పార్టీకి సంబంధించినటువంటి బడాబాస్ అయిన కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ వీడి రావడం లేదు. ఇటు అటు ప్రధాన ప్రతిపక్ష నేత ఏదైతే పొజిషన్ కూడా అంటే ప్రధాన ప్రతిపక్ష నేత పాత్రను కూడా సరిగ్గా పోషించడం లేదు. ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాల్లో కూడా పెద్దగా జోక్యం చేసుకున్నట్టు కూడా మనకు కనబడడం లేదు. ఇదే నేపథ్యంలో ఇటు పార్టీకి కొత్త బాసు కావాలి, కొత్త ఉత్సాహం రావాలంటే కొత్తగా ఇటు పార్టీ కూడా బిల్లు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందంటూ కూడా ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్గాలు కూడా భావిస్తున్న నేపథ్యంలో కొత్త బాస్ ఎవరన్న దానిపై కూడా తీవ్రంగా చర్చ నడుస్తుంది. అంటే కొత్త బాస్ ఎవరిని పెడితే బాగుంటుంది అంటే అన్న నేపథ్యంలో ఇటు ముగ్గురు కూడా ఇటు వారసత్వ రాజకీయాన్ని చేస్తాడా, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ బడా బాస్ ఏం చేస్తాడు అన్న విషయంపై కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో అటు ఇప్పటికే కేటీఆర్ఏ కొత్త బాస్ అంటూ కూడా కొత్తగా ఇటు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హరీష్, కవిత కూడా తమదైన శైలిలో కూడా ఇటు లాబింగ్ చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇటు వాళ్ళకి సంబంధించిన నేతలు కూడా వారి వర్గాలను కూడా కూడగట్టుకుంటున్నారు. అటు ఆ వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా వారి నేతలే బీఆర్ఎస్ కాబోయే బాస్ అంటూ కూడా ఇటు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నిన్న వీటన్నిటికీ మరో కొత్తగా ఇటు కొత్త ప్రచారం వచ్చేలా ఇటు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. బీఆర్ఎస్ పగ్గాలు ఒకవేళ కేటీఆర్కి అప్పచెప్పినా కూడా నేను బీఆర్ఎస్ కోసమే పనిచేస్తాను
చేస్తా, ఇటు బీఆర్ఎస్ పార్టీకి విధేయుడిగానే ఉంటా అంటూ కూడా హరీష్ అన్నప్పటికీ కూడా అటు ఆయనకు సంబంధించిన వర్గ నేతలు కూడా ఈ విషయం పట్ల కొంత నిరుత్సాహపడి అటు తమ నేతకు కాకుండా ఇటు కేటీఆర్కి పగ్గాలు అప్పచెప్తే సరిగ్గా మేము పార్టీలో వ్యవహరించాలంటే పార్టీలో పనిచేయమన్నట్టు కూడా మనకు అటు వార్తలు వినిపించిన నేపథ్యంలో ఇటు హరీష్ రావు మాత్రం స్పష్టం చేశారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ అన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి అంటే టీఆర్ఎస్గా పుట్టినప్పటి నుండి కూడా నేను పార్టీలో కొనసాగుతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీలోనే నేను ఉంటా అంటూ కూడా అటు హరీష్ రావు చెప్పినప్పటికీ కూడా హరీష్ రావు మనసులో మాట మాత్రం వేరేగా ఉందంటూ కూడా అటు ఆయనకు సంబంధించిన నేతలు కూడా అంటూ ఉన్నారు. దాంతోపాటు ఇటు కవితను చూసినట్టయితే ఇటు కవిత ఇటు వీళ్ళిద్దరికీ కూడా దూరంగా అటు భిన్నంగా కూడా అటు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత కూడా తన సొంతంగా కూడా ఇటు పార్టీని కూడగట్టుకునే పార్టీతో పాటు పార్టీలో బలం పెంచుకునే మార్గంలో ప్రయాణిస్తుంది. ఇటు కవిత దాదాపు ఇటు రాష్ట్రం అంతటా కూడా పర్యటనలు చేస్తూ ఇటు అన్ని ప్రోగ్రామ్స్ని ఎంచుకుంటూ అటు ఆ పర్యటనలు చేస్తూ ఉంది. దాంతోపాటు నిన్నటి రోజు కూడా అటు ఏదైతే నిన్న ములుగు జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో అక్కడ ఆ ఎరుకలు చెప్పే వారితో అటు తన రాష్ట్ర రాబోయే పార్టీకి అధిష్టానం ఏంటంటే రాబోయే కాలంలో తానే సీఎం అవుతానంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ఆ ఎరుకలు చెప్పేవారితో కూడా జ్యోతిష్యం చెప్పించుకుంది కవిత. అంటే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇటు కేటీఆర్ కూడా తనదైన శైలిలో ఇటు ఆ పార్టీ పగ్గాలు తానే చేతిలో పట్టుకొని కూడా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో ఇటు పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్లో ముందుకు వెళ్తూనే ఇటు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అంటే వీరంతా కూడా ఇటు కేసీఆర్ మనసు దోచుకునేందుకు అంటే కేసీఆర్ మనసులో ఎవరున్నప్పటికీ కూడా మీరందరూ కూడా తమ ఆ స్థానాలు కేసీఆర్ మనసులో ఇంకా పదిలపరుచుకునేందుకు ఇంకా బలంగా నిరూపించుకునేందుకు కష్టపడుతూ ఉన్నారు. ఇట్లా ఇవన్నిటి నేపథ్యంలో అంటే ఎవరికి ఆ కేసీఆర్ పగ్గాలు అప్పచెప్తారు ఇటు బీఆర్ఎస్ పార్టీకి రాబోయే అధ్యక్షుడు ఎవరు అన్న దానిపై కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతూ ఉంది. జగన్ కవితను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నాడు అన్న ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే కవిత కూడా ఇటు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తుంది కవిత కూడా. అంటే పార్టీకి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది. తనదైన శైలిలో కూడా కవిత అనేక పర్యటనలు చేస్తుంది. ప్రోగ్రామ్స్ కూడా పార్టీకి సంబంధం లేకుండా అంటే పార్టీలో ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా ఇటు జాగృతి పేరుతో జాగృతి కార్యకర్తలతోనే ఇటు పార్టీలో ఉన్నటువంటి ఏదైతే కొత్త ప్రోగ్రామ్స్ పార్టీకి సంబంధం లేకుండా ప్రోగ్రామ్స్ చేస్తుంది. అంటే తిన వెనుక ఎవరో ఉన్నారంటే ఇటు తనను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నాడు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇటు బయట సోషల్ మీడియాలో కానీ చర్చ సాగుతుందంటే ఈ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో అంటే పార్టీకి ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొన్ని ప్రోగ్రామ్స్ కవిత చేస్తూ ఉంది. ఇటు చాలా అంటే కొన్ని ప్రదేశాలకు కూడా ఇటు కవిత ట్రావెలింగ్ చేస్తూ అక్కడ పర్యటనలు చేస్తూ కూడా పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అంటే టీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు కాకుండా జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలనే ఎక్కువగా తన ప్రోగ్రామ్స్లో జాగృతికి సంబంధించిన కార్యకర్తలే పాల్గొనడం, జాగృతి వాళ్ళనే ఎక్కువగా తీసుకొని వెళ్ళడం, అటు పర్యటనల నేపథ్యంలో కూడా జాగృతికి సంబంధించినటువంటి నేతలనే తీసుకొని వెళ్ళడము, ఇటు జాగృతి ఆధ్వర్యంలో అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్స్ని కూడా ఇటు జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించాము. జాగృతి ద్వారానే ఇటు పార్టీ అంటే కవిత ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు నేపథ్యంలో అంటే బీఆర్ఎస్కు కాకుండా ఇటు కవిత అంటే కొత్తగా మళ్ళీ ఏమైనా పార్టీ పెడుతుందా లేకపోతే ఇటు పార్టీలోనే రెబల్గా ముందుకు సాగుతుందా అంటే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ లైన్ దాటి ఎందుకు కవిత ప్రవర్తిస్తుంది అన్నటువంటి నేపథ్యంలో కూడా పార్టీలో కొన్ని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కవితను ఒకవేళ ఇప్పుడు కవితకు వేరే వెనకాల ఇంకెవరైనా నాయకుడు ఉండి పుష్ చేస్తున్నా అంటే బయట పార్టీకి సంబంధించినటువంటి నేతలు పుష్ చేస్తున్నారు అన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఈ ప్రచారంలో ఇటు రేవంత్ రెడ్డి ఏమైనా ఆ కవిత బ్యాక్గ్రౌండ్లో ఉండి అంటే ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అంటే ఎంతవరకు కూడా నిజం లేదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారంటే ఇటు వీళ్ళందరూ కూడా ఇటు ఏదైతే బీఆర్ఎస్కు పార్టీ అటు కేసీఆర్ మనసు దోచుకునేందుకు ఇటు కేసీఆర్ మనసులో తమ స్థానం సంపాదించుకునేందుకు మాత్రమే వ్యవహరిస్తున్నారు. అయితే కవిత కూడా మొన్న జరిగినటువంటి ఒక చిట్చాట్లో అన్న తమ్ముడు ఎవరూ లేదు, ముందుకు వెళ్ళేదే తడవు అంటూ ఇప్పుడే ముందుకు వెళ్ళేదందుకే అంటే ఎవరిని లెక్క చేసేది లేదు అంటూ కూడా కవిత వ్యాఖ్యానించిందని అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంత నేతల్లో కూడా చర్చ జరుగుతుంది. అంటే అన్నా తమ్ముడు ఎవరు లేరంటే ఇటు కేటీఆర్ను ఉద్దేశించే ఈ మాటలు అంటే వ్యాఖ్యలు చేసిందా ఇటు అంటే కేటీఆర్ ఒక సూచనలు అంటే ఇప్పుడు కేటీఆర్ అయితే బీఆర్ఎస్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా, ఈ కేటీఆర్ సూచనలు కూడా అంటే కేటీఆర్ మాటలను కూడా లెక్క చేయకుండా కవిత తనదైన శైలిలో ఇటు రాజకీయాల్లో దూసుకుపోతుంది. అంటే తన వెనుక ఎవరో ఉన్నారు అన్నటువంటి అంటే ఈ మాటతో తన వెనుక ఎవరో ఉన్నారన్న మాటకు కూడా ఇటు బలం చేకూరిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. జగన్ టీఆర్ఎస్ పార్టీ వారసుడిగా కేటీఆర్ కొడుకు హిమాంశు పేరు ప్రతిపాదించబోతున్నాడు అని చెప్పి క్వశ్చన్ వస్తుంది అందరిలో. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీకి కొత్త నాయకత్వం కావాలన్నది ముందు నుంచి సాగుతున్నట్టు ఏదైతే కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించిన నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్కి అంకితం అయిపోయాడు. అంటే కేసీఆర్ కొంత
ఆ వయసు మీద పడింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి కొత్త నాయకత్వం కావాలి, కొత్త జోష్ కావాలి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆ నేతల్లో అంటే బహిర్గతంగా చెప్పకుండా కూడా ఇటు నేతల్లో కొంత అంటే ప్రచారం సాగుతున్న పరిస్థితి ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి కొత్త నాయకుడు ఎవరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రెండో తరం నాయకుల్లో ఇటు ముగ్గురు పేర్లు కూడా అయితే ఏదైతే హరీష్ రావు, కవిత, కేటీఆర్ పేరు ముగ్గురు పేర్లు ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురితో ఎవరికి పార్టీ పగ్గాలు అప్పచెప్పినా వీళ్ళు ఆధిపత్య పోరు తప్పదు, ముగ్గురులో ఎవరికి పార్టీ పగ్గాలు అప్పచెప్పినా ఒకవేళ పార్టీ విచ్ఛిన్నం కాక తప్పదు అన్నటువంటి ఒక ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్టు, ఒకవేళ తన వారసుడిగా ప్రస్తావించాలంటే కవితకి 2 కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఇటు రాజకీయ వారసుడిగా చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ కొడుకే వస్తాడు. అంటే కేటీఆర్ కొడుకు అంటే కూడా అటు కేసీఆర్కు ముందు నుంచి కూడా కొంత అభిమానం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కువగా అంటే అటు సీఎం ఆయన కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎక్కువగా ఏ ప్రోగ్రామ్స్ అంటే అఫీషియల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇటు మనం చూసుకుంటే అటు భద్రాద్రి రాములూరి కళ్యాణానికి వెళ్ళినప్పుడు కూడా ఇటు ఆ కేటీఆర్ కొడుకు హిమాన్షునే తీసుకెళ్ళాడు. అంటే ఆయన మీద ఎక్కువగా ప్రేమ ఉంది. ఆయన అంటేనే ఇటు కేటీఆర్ కొడుకు హిమాన్షు అంటేనే ఎక్కువ అభిమానం ఉంది కాబట్టి ఇటు రాబోయే కాలంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి కొత్త నాయకుడు రావాలంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి వారసుడు ఎవరు అన్నటువంటి ఒకవేళ ఆ ప్రశ్న తలెత్తే ఇటు హిమాన్షు పేరే వినబడుతుందంటూ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీలో కొంత చర్చ జరుగుతున్నట్టు. ఇప్పటికీ హిమాన్షు చిన్నపిల్లాడే కాబట్టి ఇటు హిమాన్షుకు ఇప్పటికీ అంటే రాజకీయంలోకి ప్రవేశించే ఏజ్ రాలేదంటూ ఇటు కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హిమాన్షును రాజకీయాల్లోకి తీసుకురాడనే అనుకోవచ్చు. ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి ఇప్పుడే అటు పార్టీ అంత పెద్ద పార్టీ యొక్క ఏదైతే పగ్గాలు అప్పచెప్తే ఆ పార్టీ వ్యవహారాలను ఆయన సమర్థవంతంగా నిర్వర్తించలేడు కాబట్టి ఇంత చిన్న ఏజ్లో ఆయన తీసుకురాకపోయినా ఒకవేళ కేసీఆర్ మనసులో మాత్రం బలంగా, ఎందుకంటే గతం నుంచి మనం చూసుకుంటూ వస్తే ఇటు అఫీషియల్ ప్రోగ్రామ్స్కి కూడా కానీ అటు సచివాలయంలో అయితేనేమి ఇటు కేసీఆర్తో తాతకు తగ్గ మనవడుగా హిమాన్షు ఎన్నో ప్రోగ్రామ్స్ అదే గవర్నమెంట్కి సంబంధించినట్టు ఎన్నో ప్రోగ్రామ్లు అఫీషియల్ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నాడు. దీనిపైన కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. అన్ని విమర్శలు ఉన్నప్పటికీ అంటే ఎంత విమర్శలు వచ్చినప్పటికీ కూడా హిమాన్షును ఒక్కరోజు కూడా తన పక్కన లేకుండా అటు కేటీఆర్ లేని పరిస్థితి. మొన్నటికి మొన్న అధికారం వెళ్ళిన తర్వాత కూడా బస్సు యాత్ర చేపట్టిన నేపథ్యంలో కూడా హిమాన్షు బస్సు యాత్రలో కొంతసేపు తాతతో కలిసి ప్రయాణం చేశాడు. అంటే ఇప్పటి నుండే రాజకీయాలు తాతతో కలిసి నేర్చుకుంటూ ఇటు తాతతో కలిసి ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కూడా ఇటు ఒకవేళ కొత్త నాయకుడు కావాల్సి వస్తే కొత్త తరంలో ఇటు హిమాన్షుకే అప్పచెప్తారంటూ కూడా కొంత ప్రచారం సాగుతున్నప్పటికీ కూడా ఇప్పుడే ఇటు హిమాన్షుకు పార్టీ పగ్గాలు అప్పచెప్పకపోవచ్చు ఇటు కేసీఆర్. ఒకవేళ ఈ ముగ్గురిని కాదంటూ అంటే ముగ్గురు తర్వాత కూడా రెండో తరం కాకుండా మూడో తరంలో ఇటు కేటీఆర్ కొడుకు హిమాన్షు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడే హిమాన్షు అయితే రాజకీయాల్లో వచ్చే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు మనం. రైట్ థ్యాంక్ యూ జగన్. కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. బిచ్కుంద పోలీస్ స్టేషన్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో 10 ఇసుక ట్రాక్టర్లు పట్టుకుని వాటిని రిలీజ్ చేసే విషయంలో జరిగిన పరిణామాలపై సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.